దేవరాజు శంకుపోయిన మహారాజు ఓ బావ శకుంతల దేవి నేను బతికిరాజు దేవు బావ నేను బతికినే బావ నేను వెళ్ళిపోతున్న దేవి మూడు ముళ్ళ బంధము దేవి 7 అడుగుల బంధం నేను ఎడవాదిపోతున్న బావా బావ నీకు నాకు వస్తున్నది బావా ఒక్క బిడ్డను కన్నవే బావా నన్ను బాపా అని వెళ్ళలేదు నా బ్రహ్మ తీరలేదు నిన్ను అమ్మ అని విలువంగా నేను వినలేదు నా తీరలేదు బావా బావ నేను పోతున్నాని గానాడు భార్య పాదాల కాడ విలగొట్టుకొని విలజీవన విడుస్తున్నాడు రాజు భర్త ముఖం చూస్తున్నది నాదా అలనాడు దినవంతు జంగమయ్య పదవీయంగా రాజ్యాలు తిరిగే రంగు జంగం ఓడనుకున్నా దేశాలు తిరిగే దేవజంగం ఓడనుకున్నా భూములు తిరిగే ఎప్పుడు జంగం ఓడనుకున్నా గాని తండ్రి నాద నీ ప్రాణం పోతుందా అని నాదా నాద నాకు తెలిపాయనయ్యా ఓ నాదా అందుకే అన్నారు నాదా లంగకు దొంగకు నూరేళ్ళవు సన్నరు నాదా అయినోళ్ళకే అర్ధవు సన్నరు నాదా ఓ నాదా గుళ్ళ దేవుడు ఉంటేనే గుడి కందమన్నారు నాదా బడి లోపల పిల్లలుంటేనే బడి కందమన్నారు నాదా ఇంటి లోపల 2 ఆలుమగలుంటే ఇల్లుకు అందమన్నరే నాదా నాదా ప్రాణేశ్వర నాదా శుద్ధ బొందల కాడ శుద్ధ బావిల కాడ మూసుది పంగ సత్తినట్టాయన నా మనసు సంబూరమనిపించనా నా మనసు సంతోషమనిపించనా భర్తతోనే భార్యకు సుఖం అన్నారయ్యా అన్నల రాజ్యం అడవి రాజ్యం అన్నారు నాదా కొడుకుల రాజ్యం కొండ రాజ్యం అన్నారయ్యా బిడ్డల రాజ్యం వీడి రాజ్యం అన్నారు నాదా చేసుకున్న భర్త రాజ్యమేశ్వరాజ్యం అన్నారు అడవిళ్లకు ఆడళ్లకు రాధ రాజిండు ఈ బ్రహ్మదేవుడు మగవానికి ఓ రాధ రాజిండవో మగవాని కన్నోనికి 4 వెళ్ళాలి ఎచ్చిపోని 5వ దానికి రెడీ అంటాడు గాని లగ్గమైన అడవిల్లా నడవంతరానగిట్లా భర్త ప్రాణం వేయిందనుకో ఆ తల్లిని జాలారి బండలకు తొలగిపోయి గా చల్లిళ్ళ తాను ఏమించి గాజులు వలగొట్టి మట్టలు తీసేసి తెల్ల చీర కట్టించి తెల్ల జాకెటేసి మూల కూర్చుండబెట్టి ముండ అంటారే అవ్వలాలా భర్త వేన తెల్లారి బండల్ల బండని ఎత్తరు మొగడు వేన తెల్లారి మొద్దులు ఎత్తరు అవ్వలాలా భర్త లేని అడవిళ్ళను పచ్చని పందిట్లకు రానిత్తరా క్రికెట్ తవాలు వేయనిత్తరా ఓడి బియ్యం పోయనిత్తరా మంగళారతి పట్టనిత్తరా గా భర్త లేని అడవిళ్ళను బతుకమ్మలాడనిత్తరా ఎవరింటి కన్నా చుట్టిరికం వేయన కాడ పండుగ ప్రబోధనం అయితే నెత్తి మీద కొంగేసుకొని వచ్చింది దాన్ని దూరం ఉంచుర్రా అని ఎవరన్నా ఒక్కలన్నారనుకో నాదా ఇంటి గురికొచ్చి ఓ నాద నా బండెడు కుంకుమల బండల్లో పోది నాదా నాద నా చేతి 7 గాజులు చెర్రల్లో పోది నాదా నాద నా 5వ తన వాగుల్లో కలిపి నాదా నాద నువ్వు అడివి నిల్లు కట్టుకున్నావా నాదా అని నువ్వు ఎడవారి వెళ్ళిపోతివాయే అయ్యా Get it,
పెద్దదాయి ఒక ఇంటి దాన్ని ఏయంగా వచ్చిన బ్రాహ్మణ ఏమంటాడు పిల్ల తల్లిదండ్రులేరి కాళ్ళు కడిగి కన్యదానం వేయాలంటే పచ్చని పందిట్ల మంది ముఖం చూసుకుంటా ఓ నానా కని భూమి మీద వేసిన నాన్న కట్టం చూడత్తవా నాడి ఏ రాజ్యం వెళ్ళిపోతి నాన్న ఏ దేశం వెళ్ళిపోతివా అని మన వీట పచ్చని పందిట్ల ఎడవాని వెళ్ళిపోతివా అయ్యా నా తల్లుల సాగు వార్త గది సర్కారులకు ఆగబోదు చనిపోయిన వార్త ఊరంతా వెలువంగా పట్నం మీద ప్రజలందరూ రాజు ఎంత మంచివాడు ఉండే కానక ఎర్ర గిట్లా ఎడమ ప్రాణం కింద పడితే అన్యాయం ఒక జీవి ప్రాణం తీసిందని బంగారు ఎర్ర ఏమని ఏమించుకొచ్చి బ్రాహ్మణులకు దానం ఇచ్చే దశకుడు రాజు ప్రాణం ఎట్లా అని కోటొక్క మంది అందరూ గానాడు ఇంటి కురికొచ్చి తడార కడుతున్నారు కోడొక్క మంది కొమ్మలెక్కి కోలుతున్నారు వాడొక్క మంది ఎరువులెక్కి కూలంగా వచ్చిన మందిని అందరినీ చూస్తున్నది శకుంతలదేవి అందరు కనబడుతున్నారు కానీ ఇద్దరి కొడుకులు సూర్యసేన మహారాజు చంద్రసేన మహారాజు ఇద్దరి కోడళ్ళు సూర్యప్రభ చంద్రప్రభ కనబడతలేరు వాళ్ళకు లగ్గాలైనాక అచ్చమల్ల తోటల్ల నిచ్చమల్ల తోటల్ల బొట్టమల్ల తోటల్ల చెరొక్క బంగ్లా కట్టించి మాలు లోపల ఉంచినము నా కొడుకు ఈ ముచ్చట తెలిసిందో తెలవలేదో ప్రజలారా మీరు ఇక్కడలే ఉండుర్రి తెల్లారితే సలిపేడి అయితే అంటారు ఇలా కానున్న కార్యక్రమం కాకదప్పది ఇలా తండ్రి చచ్చిపోతే పెద్ద కొడుకు తండ్రికి తలగొర్రాయి పెట్టాలంటారవ్వా చిన్న తల్లి చచ్చిపోతే చిన్న కొడుకు తల్లికి తలగొర్రాయి పెట్టాలంటారు పెద్ద అటువంటి తండ్రి చచ్చిపోతే పెద్ద కొడుకు తలగొర్రాయి పెట్టాలి కాబట్టి నా పెద్ద కొడుకు దగ్గరికి పోయి రారా నా కొడక నీ తండ్రి ప్రాణం వేయింది కొడక నీకు తోడ చెల్ల పుట్టింది కొడక మీ తండ్రి ప్రాణం వేయిందని నా కొడుకును తోలుకొని వస్తా నీ ప్రజలకు దండం పెట్టి బిడ్డలు బాగుపట్టుకున్నది తల్లి అయ్యో కొడుకు ఉన్న వాళ్ళు తల్లి సేకుందా నా కొడక నిన్నగన్నది తండ్రిరా నీకు తోడ చెల్ల ఉంటే ఏడాది గొక్కనాడు రాఖీల పండుగ నాడు రాఖీలు గట్ట నీకు తోడ చెల్ల ఉంటారు నాని కొడక 5 ఏళ్ళకోసారి చెగరుగుగల పరమన్నం నాడు చెగరుగుగల వయ్యా ఆడవిల్లగా వల్లాని నా కొడక అది కాకుండా నువ్వు కొత్త ఇల్లు కట్టుకుంటే కూరాళ్ళు పెట్ట ఆడవిల్ల కావాలి నీరాళ్ళు పెట్ట ఆడవిల్ల కావాలి నాని కోటి నోముల్లో కొల్లారు పంట కట్టి నా కొడగా శివసమ్మను గుళ్ళతో పట్టినాడు పరమించిన జంగవయ్యే ఒక మాట అన్నాడు నీకు బిడ్డ పరమించగాని బిడ్డ పుట్టినాక 3 గడియల్లో మీ తండ్రి ప్రాణం పోదు అన్నాడు నా కొడగా అన్న మాట ఆజ్ఞ తప్పుతలేదు కొడగా శివుడన్న మాట చిత్తం తప్పుతలేదు కొడుకో ఇలా ముక్కాల 3 గడియల్లో మీ తండ్రి ప్రాణం పోయింది కాబట్టి శివ శివ కొడక ఒకనాడు వినమందు 7 ఏళ్ల ఎండకాలము 12 ఏళ్ల కరువు కాలం వచ్చినాడు పట్నం మీద ప్రజలందరూ వలస పోదంటే మనిషికొక్క ఎకరం చొప్పున అందరికి దానం చేసిండు మీ తండ్రి 13 ఎకరాల భూమి మిగులితే మీ ఇద్దరి కొడుకులకు 6 ఎకరాలు పంట చేసిండు 1 ఎకరం భూమి మిగులితే మంత్రి మల్లయ్యకు దానం చేసిండు కొడగా మన వంశం లోపల కాత్మదానం లేదు కొడగా పొందదానం ఉన్నది కాబట్టి నీకు ఇచ్చిన 6 ఎకరాలల్ల కొడగా ఏ మూలకన్నా పొందదోడి పొందలోపల పెట్టుకుంటే చనిపోయిన తండ్రి ఆత్మ సరిగం దొరుకుతుంది కొడగా రాజా ఎత్తుకొని రారా తండ్రికి తలగొర్రాయి పెడుతుంది నీ చేను లోపల పొంద పెట్టుకుందు రారా ఇన్నరా లోకం మా అవ్వ ఏమంటున్నది ఇన్నరా కొడక నీ తోడ చెల్లె కావాలని నీ తల్లి చెల్లెని కన్నది
నేను చెల్లెలుగన్న కొడక చెల్లె పుట్టినాక 3 గడియల నీ తండ్రి ప్రాణం పోయింది కొడక నీ తండ్రి జీవనం పోయింది కొడక మన ఇంటి లోపల కాట్ల దానం లేదు బొంద దానం ఉన్నది నీకు 6 ఎకరాల భూమి పట్ట చేసినాం కొడక 6 ఎకరాల భూమి లోపల ఏదన్నా మూలకు పొంద పెట్టుకోమంటుంది పెట్టుకోమంటారా పెట్టుకోవాలి ₹1,00,000 మాట మాట్లాడి పెట్టుకుంటా నేను పెట్టుకొని అన్నానా ఇంటికి పెద్ద కొడుకు నేను తండ్రిని అన్నట్టు నేను ఏంటిది ఏం చూసిరు నా గుణం చూడాలంటే మాట్లాడబడుతుంది నేను గడ్డేరులు ఎందుకు వారెత్తానని అయ్యారు పెద్ద కొడుకు నన్ను గాబరంగా రాదిండు అట్లా చేస్తారనే కొడుకు సరే బాబు చచ్చిపోయాక దీని కొడుకు అది ఖర్చు చెల్లెని అన్నది మాకు తెలియదు వీళ్ళు ఎక్కడ పోయింది మాకు తెలియదు ఇప్పుడు చెల్లెని కనుకొని వచ్చిన చేతిలో పెట్టి మేము చచ్చిపోయాడు నీ బాబు అంటే బాబు చచ్చిపోయాక నీ కొడుకు అది కత్తాడే కొడుకానకు 4 వక్కలు చేస్తారంట ఆఫ్టర్ 6 ఎకరాల భూమి ఇచ్చిరు నాకు పలుగురాళ్ళ బోడలు మొత్తం అది సాపి ఎత్తాను 6 లక్షలు అయినాయి ఒక 2 ఎకరాలకు ఇక్కడ కరీంనగర్ రోడ్కు ప్లాట్లు చేయించిన 2 ఎకరాలు సాపి చేయించి ప్లాట్లు చేసిన అందులో ఇన్ని పొంద పెడితే ఎవరన్నా కొంటారా పోయి కొంటారా అని చెప్పు కొంటారా నువ్వు చెప్పు కొనరంటే అమ్మరాన్ని ఎట్లా పొంద పెట్టాలి చెప్పు అది పోతారా ఎవరు దేనికి తీసుకుపోయి పెట్టుకొని అందరికి భూమి దానం చేసినప్పుడు కొడుకులు ఆదికి రావద్దానికి ఆ లంజ కొడుకులు ఆదికి రావద్దా నా పిల్లలు కంచం ముందట పెట్టి కుక్కకొక్క ముచ్చట ఏమంటారు నీ అయ్యేం పెంచిండు నీ అయ్యేం సంపాదించిండు నీకేమన్నా ఇచ్చిండా అని కుక్కకొక్క ముచ్చట మూతి మీద పడుతురు ఎవరిని ఈసారం చేశాడు దానం చేసి చెప్పరు ఎవరికి పేరు వస్తుంది అయ్యకు పేరు వస్తే వాళ్ళ పెట్టుకొని మీకొక ఎకరం ఇచ్చినట్టు మీరు ఆగుతలేదు అయితే ఈ 6 ఎకరాల భూమి లోపల 2 ఎకరాలు ప్లాట్లకేనాయి ఇంకా 4 ఎకరాలల్లా 1 ఎకరం మిరప తోట పెట్టిన 1 ఎకరం పత్తి పెట్టిన 1 ఎకరం బెండ తోట పెట్టిన పత్తి ఒక్క చెట్టుకు 120 కాయలు దిగినాయి నా అయ్యలంజ కొడుకు చచ్చిపోయింది అంటే ఆడు ఎంతో దూరం ఏర్పాటు వచ్చిన వాళ్ళంతా వచ్చి నా చేను దొక్కితే నా చేను ఖరాబ్ కదా చేను ఖరాబ్ కదా చెప్పు చేను ఉంటుందా అయ్యనా మరి అయ్య కొడుకులు ఆదుకుండద్దా గట్లా దానం చేసినాక కొడుకుల దగ్గరికి తీస్తారా చెప్పు మీకు మనిషికి 1 ఎకరం ఇచ్చిండు అందుకే అందుకు నా కొడుకులు లేడు నా గారిగా నాకెందుకు గారంటే నా పెళ్ళానికి ఆపరేషన్ చేయించిన పిల్లలు కావద్దని దాని అందం ఖరాబ్ అవుతుంది నేను మంచోని కాదా కొడుకు ఇంటికి పెద్ద కొడుకునే మంచోనా కదా ఎంకలాడుకున్న దొరికిన కొడుకు నేర్చుకోరు గంగాధర కడ నీ చెల్ల విధానం బాబా శరీరం ఉన్నావు అయ్యగాడేమో 70 ఏళ్లకు ఉన్నాడు 60 ఏళ్లకు కావురం అత్తి బిడ్డని అంటావేముండా ఇది పుడితేనే తండ్రి గండాల పుట్టింది అది రేపు నీ గండం తెలియదు నా గండం తెలియదు నా తమ్ముని గండం తెలియదు నా ముద్దుల పెళ్ళం గండం తెలియదు నా మరదల గండం తెలియదు నువ్వేనా పర్వాలేదు అయ్యగాడివేనా
పర్వాలేదు, ఈ పట్నం మీది ప్రజలందరూ అందరు వేనా పర్వాలేదు, ఈ గంగాధరంలో పిట్ట పిల్లల లేచిపోయినా పర్వాలేదు. నేను ఉండాలి, నా తమ్ముడు ఉండాలి, నా పిల్ల ఉండాలి, నా మరదలు ఉండాలి. నువ్వు ఎల్లవు ఎల్లవు నా గెలవెళ్ళావు, నా కొడుకులేమంటారో అని నీకు ఉండద్దా ఇజ్జతి. నా కొడుకులకు పిల్లగాళ్ళు అయితలేరు, నా కోడళ్ళకు పిల్లగాళ్ళు అయితలేరు అని ఎక్కడ నన్ను వండబెట్టిర్రా మమ్ముళ్ళు. కొండగట్టి కాడ నిద్ర చేపించిర్రా అంటున్నా. ఈ పొన్నగుట్టి ఎల్లమ్మ గుడి కాడ వండబెట్టిర్రా మమ్ముళ్ళు, ఎవరాడ కాడ వండబెట్టిర్రా మమ్ముళ్ళు. ఎవడాడ గుళ్ళ నిద్ర చేపించిర్రా, ఎవరి తోటల్లో బొట్టు పెట్టించిర్రా, ఎవరి తోటల్లో మాకు ఏరు కట్టించిర్రా. తిరుగుతే కోడళ్ళకి ఎక్కడన్నా మండుతుంది. ఇజ్జత్ లేదా అని 60 ఏళ్ళకు బిడ్డలు కనుకొని వస్తే నేను ఎట్లా వస్తాను? కావురం వచ్చి బిడ్డలు కట్టాలి. నా కొడక సూర్యసేన రాజా, నా కొడక సూర్యసేన రాజు, నీకు తోడ చెల్ల ఉట్టల్లా అని కొడక కోడు నోమిన కొడక కొల్లారు బండ్లు కట్టి కొడుకో, నీకు తోడ చెల్ల పుట్టిందాని నువ్వు సంబరపడతావనుకున్న కొడక, నిన్న గన్నదికి దే కడమ కొడక, చెల్లెల గన్నదికి దే కడమ కూర, గుడ్డడి వేగుల్ల కన్న కొడుకో, గురిగే నూనంటునరా కొడక, బండెడ బొక్కల్ల గని బొమ్మతోని ఆదుకున్నరా, నువ్వు చిన్నగా ఉన్న నాడు కొడక, ఎలబొచ్చ మీద నిన్ను అడిపించిన కొడుకో, తొడలు తొట్టలు వేసి చేతులు ఉయ్యాలు వేసి నిన్ను ఆదుకున్నావు కొడక. కొడక ఇంటికి పెద్దవాని అంటే తండ్రికి తండ్రి తీరనుకున్నా గాని కొడక, ఇయ్యాల నువ్వు కాలు ఏమడా నన్ను కొడతావా అని నేను కళ్ళ లోపలను కోపోతిరా కొడక. నువ్వు చిన్నకున్నాడు కొడక, ఎవరింటి కన్నా పండుగ ప్రభువనైతే గా పలారం మంచి పెడితే ఇంటికాడ నా కొడుకున్నాడని కన్న తల్లి ప్రేమల మన్నవాడనవ్వా, చింట ఒక్కసారి ఒడిసేది ఇంటికాడ ఉన్న కొడుకులానికి వచ్చి కొన కొంగు పలారం కట్టుకోనొచ్చి ఆడకూడ కొడుకును పిలిచి రారా కొడక నీ గురించి పలారం తెచ్చిన్నాని కొడక, నీకు పలారం ఇచ్చి కొడక నా కండలు కరిగిచ్చి నీ కండలు పెంచిన కొడుకు, కండ కర్జూరల కన్న చుంటి తేనె కన్న పాలకు కన్నా చెరుకు తీపి కన్నా కడు ప్రేమ గొప్పదంటారు కొడక, వాసముల వాసం విశ్వాసం గొప్పదంటారు, దూలముల దూలం ముక్కు దూరం గొప్పదంటారు, పండుల పండు తల పండు గొప్పదంటారు, తీపిల తీపి కడుపు తీపి గొప్పదంటారు రా కొడక. కొడుకులు కొడుకులు అంటారు ఏవా అడ్డంగా ఉన్న నాడు కొడుకులు గడ్డాలు విశాలచ్చినాక గాడులతో సమానం అంటారు, లగ్గమయ్యేదాకనేమో తల్లిదండ్రి తోటి, లగ్గమైనాక బెల్లమేమో బెల్లపుకుండా అంటారు, తల్లిదండ్రి దయ్యపుకుండా అంటున్నారే అమ్మా. కొడుకు పుట్టిండు నాకేమో పరవాలి, కొంతమంది తల్లిదండ్రులవ్వా బంగుళాలు కట్టాలంటారు, భవంతులు కట్టాలంటారు, భూములు కొనాలంటారు. కొడుకు పెరిగి పెద్దోడైనాక అన్నం పెడతాడో వదిలవది, దగ్గర తీస్తాడో వదిలవది, కొడతాడో వదిలవది. నాకు కొడుకులు ఉన్నారని సంబరపడతారు తల్లిదండ్రులవ్వా. ఇద్దరి కొడుకులు కన్నా ఎల్ల పెద్ద కొడుకు కాలేజీ కూడా నన్ను మారు దెబ్బలు కొట్టబట్టే, ఎల్ల పెద్ద కొడుకు కాదన్నా చిన్న కొడుకు నన్ను దగ్గర తీయకపోతాడా అని కన్న తల్లి గర్భాన ఒక్క కొడుకుంటే తల్లికి తలగొర్రాయి పెడతాడు, తండ్రికి తలగొర్రాయి పెడతాడవ్వా. ఎల్ల నా కొడుకు నన్ను కాదండి కాబట్టి నా చిన్న కొడుకు దగ్గరికి పోయి రారా కొడక మీ తండ్రి ప్రాణం పోయింది కొడక, తండ్రికి తలగొర్రాయి పెడదు రారా కొడక అని గా చిన్న కొడుకును వేడుకొని బతులాడుకొని కాళ్ళు పట్టుకొని తోలకపోతానా అని. అయ్యో ఆ చిన్న కొడుకు మాకు కమ్మ రామ రామ, నీ తోడ తెల్ల పుట్టింది కొడక, తెల్ల పుట్టినాక 3 గడియల్లర కొడుకో, నీ తండ్రి ప్రాణం పోయి నాది రామ రామ, ప్రాణం పోయి
చేల బీరకాయ కొట్టినట్టు ఇలా గాడి వెళ్ళని అంటావని నన్ను కాలేసి తల్లిండ్రే కూడా చెయ్యేసి కొట్టిండు మీ అన్నగాని ఊరు లోపల పెట్టుకోమంటే బొంద పెట్టుకోనన్నాడు నా కూడా నీకు ఇచ్చిన 6 ఎకరాల భూమి లోపల కూడా ఏ ఊర కన్నా బొంద లోపల పెడితే మీ సచ్చిన తండ్రి ఆత్మ స్వర్గలోకం దొరుకుతుందిరా కూడా మీ బాపు ప్రాణం ఏంది కూడా మమ్మీ మన బాబు జీవనం ఏందా ఎప్పుడే నా తమ్ముడు నా పని చేయడు మంచిగా మన తానే పొద్దుగాల వేయింద్రా పొద్దుగాల కాళితం మరి ఫోన్ అన్న చేసి ముడుతులేదా నేను ఇంకా లేననుకున్నా ఊరు మంది అందరు వచ్చిర్రు అందరికి తెలిసింది మీకు కూడా తెలిసింది కావచ్చు అనుకున్నా కూడా ఈ తండ్రి ప్రాణం పోతుందని నేను కలగన్నా కూడా నువ్వు చెప్తేనే కదా మాకు తెలిసేది అన్నగారి దగ్గరికి ఏనా అవే ఏనా ఏమన్నాడు అన్నగాడు కాలెత్తి తన్నిండు చెయ్యెత్తి కొట్టిండు కూడా ఇక వాడు కాదంటే నువ్వన్నా దిక్కున్నావు నువ్వన్నా వచ్చి తలగొర్ర పెడతావచ్చు అనుకో అన్నగాడి దగ్గరకు పోతావే అన్నగాడు మొండు పాడాడు నేను లేనా చిన్నోని నేను లేనా గంగార కాడ మనసుకోక ఎకరం దానం చేసిండు మన అయ్య మనసుకోక ఎకరం తవ్వండి ఇక మంత్రి మల్లిగానికి ఏముంది ఆనుకోక ఎకరం దానం చేసిండు పెద్దోనికి 6 ఎకరాలు పట్ట చేసిండు నాకు ఒక 6 ఎకరాలు పట్ట చేసిండు రాళ్ళ బోడలు పట్ట చేసిండు లెవెలింగ్ కొడితే 7-8 లక్షలు అయినాయి ఓ దిక్కు పల్లి వేసిన ఓ దిక్కు పత్తి పెట్టిన ఓ దిక్కు టమాటాలు ఒక దిక్కు వంకాయలు కొత్త సందులు మా తమ్ముడి మొత్తం కోతులు తినడే అదే మమ్మీ అబ్బా తండ్రి బొంద పెట్టుకుందాం అని మాగున్నది కానీ మన పెద్దోడు ఉండగా చిన్నోడు అగ్గి పడతాడు అయ్యకు ఆయన పీసు కట్టడా సంఘం పీసు కడతాడు సంఘం పీసు కట్టి నేనుండగా నువ్వు ఎట్లా పెట్టినప్పుడు అంటాడు కరెక్ట్ 10 మందిలో చెప్పు పట్టుకుంటాడు విన్నావా ఇప్పుడు నువ్వు చస్తే నీకు నేను అగ్గి పడతా గుండా అవుతావు అనుకున్నారా నువ్వు బెస్ట్ మేము ఇద్దరు మంచోళ్ళమేనా అరే తమ్మి నీ పెళ్ళం నా పెళ్ళం నా పెళ్ళం నీ పెళ్ళం నా పెళ్ళం అయితే అక్క చెల్లెళ్ళు 6 అని చెప్తున్నాను అట్లా ఇవల్ల ఈ రోజు కొడుకో తండ్రికి తలగొర్రాయి పెడితే అన్నగాడు 10 మంది లోపల పీజు కడతాడు ఇవాళ నువ్వు ఇప్పుడు చేస్తే నీకు ఇప్పుడు తలగొర్రాయి పెడతాను అన్నమాట నేను వాడికి ఎట్లా వచ్చారా కూడా ఇద్దరు కొడుకులు కాదన్నాక కన్న తల్లికి ఇవ్వాలా మనసులో ఎదిపోతున్నది రవే నా బిడ్డ ఎల్ల 3 గడియల బిడ్డవే బిడ్డ నీ చేత తలగొర్రాయి పెట్టిత్తనాని కొట్టుకుంటా మొత్తుకుంటా తన ఉన్న భవనాలకు బయలుల్లి తల్లులాలా అయ్యో శ్రీరామ నీది నామం శ్రీరామ నీది నామం కాపాడు దేవుడా కంటికేడు దారాలు పడుతున్నాయి కొడుకులు బిడ్డ అటువంటి ఒక్క బిడ్డల కంటే కానీ ఏమి లాభము నా బిడ్డ నీ చేతనే తలగొర్ర పెట్టిస్త గాని ఎవరి చేతుల లోపల నేను పొందబెట్టాలి బిడ్డో ఉన్న ఎకరాలన్నీ మందికి దానం చేసిండు మీ తండ్రి మన వంశం లోపల కట్న దానం లేదు బొంద దానం లేదు ఉన్నది ఎవరి భూమి లోపల మనం బొంద పెడదామని కలకల కలకల కన్నీరు తీసుకుంటా పోంగా బిడ్డనెత్తుకొని కన్న తల్లి కలకల కలకల కన్నీరు తీసుకుంటా ఏనాడు పోతున్నదో అవగాల అక్కల తల్లి ఏడిసే ఏడుపు సుంకరి మల్లన్న అంటే మంత్రి మల్లన్న శివనన్ను పెడుతున్నాడు అయ్యో రామ భగవంత ఆ తల్లి
నీకేమైంది కలకల కలకల కన్నీరు తిత్తున్నది ఎవలేమన్నారు ఎందుకని ఎడుతున్నది అని అప్పుడు సుంకరి మల్లన్న తల్లి వేడికస్త ఉండు ఓ దేవుడా తల్లి వేడికస్త ఉండు ఓ దేవుడా తల్లి ఓ మాయరా వచ్చినాయి ఓ మాయరో ఎందుకని ఎడుత ఉన్నావు నా తల్లిరా ఓ తల్లి బిడ్డ పుట్టినట్టున్నమ్మా బిడ్డ నెట్టుకున్నావు ఎందుకు ఎడుతున్నావు ఎవరు ఏమన్నారా అని సుంకరి మల్లన్న ఆ తల్లితోటి వాళ్ళకంగానే నా భర్త ప్రాణం పోతే ఇంటికి పెద్దోడు తండ్రికి తలకొర్రాయి పెట్టాలని కొడుకు దగ్గర పోతే కాలెత్తి తన్నిండు చెయ్యెత్తి కొట్టిండు సెల్లును ఇది నాలుగు కొట్టిండు నేను నా సెల్లు అవలని పొంద పెట్టుకుంటుంది కదా ఇల్లెల్ల కొట్టిండు రా కొడక పెద్దోడు మంచోడు కాకున్నా చిన్నోడు అంటే తల్లికి ప్రాణం ఉంటదవ్వా ఇవాళ నా చిన్న కొడుకు దగ్గరికి పోతే చిన్న కొడుకు నా మాట తీసేయడు కావచ్చు అని చిన్న కొడుకు దగ్గరికి పోతే చిన్న కొడుకు నువ్వు ఇప్పుడు చేస్తే నువ్వు తలకొర్రాయి నన్ను ఇల్లెల్ల కొట్టిండు కొడక నేను ఎవరి చేనులు అవల పొంద పెట్టుకోవాలి నా బిడ్డ చేత తలకొర్రాయి పెట్టిస్తా గాని అగ్గి పట్టుకోని పోతుంది గాని బొంద పెట్టినా అంటే నాకు ఎక్కడ జాగలేదు కొడక నేను ఎవరి చేనులు అవల పెట్టాలా నీ కలకల కలకల కన్నీరు తీస్తున్నదే కన్న తల్లి అన్న మాటలకు సుంకరి మల్లలకు జాలి గుండె జల్లు అంటున్నది నల్ల గుండె వలుగుతున్నది 4 భాగాలైతున్నది అమ్మా నీ ఇద్దరు కొడుకులు దుష్ట దుర్మార్గులు ఉన్నారు నీ ఇద్దరు కొడుకులు ఎందుకు బాధపడుతున్నావమ్మా నేను కూడా నీకు కొడుకు లెక్కనే నీకు 3 కొడుకులు 2 కొడుకులు కాదు అలనాటి దినము లోపల రాదు నాకు 1 ఎకరం భూమి దానం చేసిండు ఎందుకని బాధపడుతున్నావు నా భూమి లోపల రాదును పొందబెడతానన్నాడు సుంకరి మల్లన్న సుంకరి మల్లన్న కులాన మాల మల్లన్న నా కొడక నీది కులం చిన్నది ఉన్నది అని కులం పెద్దది ఉందిరా నా కొడక చిన్ననాటి దినం నుంచి మా ఉప్పు తిని బతికినవు పప్పు తిని బతికినవు అరిచేతుల కారం పెడితే 60 ఏళ్ళు జయ్యలను అంటారు అమ్మా నీ కొడుకులు దుర్మార్గులు అయ్యిర్రు నువ్వు ఎందుకు బాధపడతావు నేను పెట్టుకుంటాను రాజు నా భూమి లోపల బంధ పెట్టుకుంటానన్నాడు కొడుకులు కొడుకులు అంటారవ్వా కొడుకులు ఎవ్వని కొడుకులు బంధబాంచరు కొడుకులు బాడకావు కొడుకులు అడ్డాలు ఉన్నప్పుడు కొడుకులు అంటారు కానీ గడ్డాలు మిసాలత్తే గాడిదలతోటి సమానము అంటారు కొడుకులు పెడతారో తెలియదు కొడుకులు కొడతారో తెలియదు కొడుకులు చివరికి ఊరవుతల అంగనివాడిలా ఉంచేది తెలియదు కొడుకులు పెడతారంటారవ్వా కొడుకులు ఏం పెడతారు పక్కు అన్నాలు పెడతారా పాయసాలు పెడతారా మేడలు ఇస్తారా మిద్దలు ఇస్తారా నా తల్లులాల తల్లి వర్ణమైన తండ్రి వర్ణమైన కాట్నములు వండబెట్టి అగ్గి తప్ప కొడుకు మరొక్కడి పెట్టబోడు ఆ బస్సుల 2 కొడుకులు తలకొర్రై కొట్ట అని ఆనాడు వలికిర్రు అమ్మా నువ్వు ఎందుకని బాధపడుతున్నావు రాయే కన్న తల్లి అని ఆ తల్లిని తోలుకుంటున్నారు రాజు పేటికి తీసుకొచ్చిండు అప్పుడు కన్న తల్లి కలకల కన్నీరు తీయంగా తల్లి నువ్వు ఏడవకమ్మా ఇక రాజు మనం పొందదానం చేద్దామా అని ఇంకప్పుడు ఆడగట్టేటోళ్ళు ఆడగడుతున్నారు పాడగట్టేటోళ్ళు పాడగడుతున్నారు తల్లులాల సుంకరి మల్లన్న భూమి లోపల మూలకు ఏనాడు 3 ముళ్ళ జాగల్ల పొందదోడిర్రు ఆ రాజును పాడ లోపల వండబెట్టుకొని గోవిందాని పాడలేపుకొని కన్న బిడ్డతోటి అగ్గి కొర్రాయి పట్టించుకొని నిరజన విధిగో అయ్యో
దేవతల కాలం నాడే పుట్టింది దింపుడు గల్లం ఎందుకు చేస్తారో తెలుసునా ఎవరన్నా చుట్టాలు బాంధవులు ఆలస్యంగా వస్తారని దింపుడు గల్లాల కాడ అరగంట సేపు ఆలస్యం చేస్తారు దింపుడు గల్లం చేద్దామని ఆ రాజుకు రుమాలకు ఏనాడు కొదవేడు బియ్యం కట్టిర్రు బియ్యం లోపల పసుపు కుంకుమ వేసిర్రు పసుపు అంటే పార్వతీదేవి కుంకుమ అంటే లక్ష్మీదేవి బియ్యం అంటే సరస్వతి దేవి అవి మూడు కలిస్తేనే తలవాల బియ్యము అవి మూడు కలిస్తేనే ఒడివాల బియ్యము అవి మూడు కలిస్తేనే అక్షంతల బియ్యము అన్నారు అవి మూడు కలిస్తేనే చివరికి దింపుడు గల్ల బియ్యం అన్నయ్య గవేనే ఓ పెద్దలారా దింపుడు గల్ల బియ్యం వేసిర్రు పచ్చని చెట్టల్లో వస్తున్నారు బియ్యపటోలే పాడులు అవట్టుకొని సుంకరి మల్లన్న భూమి వేడికి చేరవచ్చి ఆ రాజును పాడ లోపలికి వెళ్ళి ఆ పొంద లోపల దించి ఆ కన్న తల్లి 5 విరికిళ్ళ మట్టేస్తున్నది కన్న బిడ్డతోటి 5 విరికిళ్ళ మట్టేపించి సుంకరి మల్లన్న 5 విరికిళ్ళ మట్టేసి ఆ రాజుది పొంద ఉడుకుతున్నారు రాజును పొందల్లా పొందబెట్టి పొంద ఉడిపిర్రుగప్పుడు కన్న బిడ్డను ఎత్తుకున్నది ఆ తల్లి శకుంతల దేవి సుంకరి మల్లన్న ఆ తల్లిని తోలుకొండు శ్రీగంగ వేడికి ఏరవచ్చుళ్ళు గంగ లోపల తడిబెడి తానాలు వేసి 7 మేడళ్లకు రంగ 7 మేడల్ల 7 అపరంగి దాసోళ్ళు ఉన్నారు రాజుకు అడ్డం రోకలి బండేస్తున్నారు రోకలి బండ దాటంగానే ఆ కన్న తల్లి రోకలి బండ దాటంగానే గంప మీద దీపం ముట్టిచ్చిర్రు అదో దీపం లోపల భర్త రూపం చూసుకున్నది శకుంతల దేవి దీపం లోపల భర్త రూపం చూసుకున్నది ఆ కన్న తల్లి 3 ఒత్తులల్ల భర్త పేరు మీద పక్షి కెడుతున్నది 11 రోజులల్ల గిట్టనే దినకర్మ జరిపింది 11 రోజుల తర్వాత కన్న బిడ్డకు ఆ బిడ్డకు కడుపుల పాలు లేవు కన్న బిడ్డ కలకల కన్నీరు తీస్తున్నది ఆ తల్లేమో ఏడ్సి ఉన్నది ఆ కన్న తల్లికి పాలు పడతలేవే తల్లులారా అయ్యో రామ భగవంత నా బిడ్డ ప్రాణం పోయేటట్టున్నది నా బిడ్డ జీవనం పోయేటట్టున్నది నా బిడ్డకు పాలెవలు పోయాలి నాకు బుక్కెడంత అన్నం ఎవరు పెట్టాలి నా బిడ్డ నువ్వు నా కడుపుకి వచ్చి నువ్వేమో సుఖపడుతున్నావు బిడ్డ నువ్వేమో ఆయిపడుతున్నవే నా బిడ్డ 3 గడియ బిడ్డ ఉన్నవే బిడ్డు నీకు ముక్కుల పక్షులాలే బిడ్డ నువ్వు మూగలాగా ఉన్నవే నా బిడ్డ నువ్వు పొద్దు పడిసిన కాడ నా బిడ్డ పొద్దు పడిసిన కాడ నా బిడ్డ అయ్యో నువ్వు ఉన్నవే నా బిడ్డ నువ్వు పొద్దున్నడు కూగాలే నా బిడ్డ పొద్దున్నడు కాల బిడ్డ ఎన్నడు తెల్లారాలే 3 గడియల బిడ్డవు నీకు ముగ్గుల పక్షులాలే బిడ్డ నీకు పాలు వేగ కన్న బిడ్డ నా బిడ్డ నువ్వు గ్యావు కూతాలు కాదే నా బిడ్డ అయ్యో నువ్వన్న పెడతావే నా బిడ్డ నువ్వు నా కడుపు కత్తి కాదే నా బిడ్డ నువ్వు ఏ ఉతుక పడతా ఉన్నావు నా బిడ్డ నువ్వు ఏమాయి పడతా ఉన్నావు నా బిడ్డ నీ ఇద్దరన్నదమ్ములు దుర్మార్గులైరు బిడ్డ నిన్ను దూరం పట్టిరు బిడ్డ అవలాల నా 2 కొడుకులు మంచోళ్ళు కాకుండా నా 2 కోడళ్ళు మంచోళ్ళై ఉంటారు నా కోడళ్ళ వాళ్ళు పోయి నా బిడ్డకు పాలు పోయిమంటారని నా కోడళ్ళ వాళ్ళు పోయి నా బిడ్డకు పాలు పోయిమంట నాకు బుక్కడంత అన్నం పెడితే నేను కుక్క కావాలంటానా అని ఆ కన్న బిడ్డను ఎత్తుకొని కన్న తల్లి శకుంతల దేవి కోడళ్ళ వాళ్ళకు బయలుదేరి వస్తున్నదయ్యా ఓ పెద్దలారా ఆ బిడ్డను ఎత్తుకొని ఓ దేవుడా అయ్యో ఆ బిడ్డను ఎత్తుకొని ఓ దేవుడా అయ్యో ఆడపిల్ల శకుంతల అయ్యో కోడళ్ళ వాళ్ళ కాడ ఓ దేవుడా అయ్యో కోడళ్ళ వాళ్ళ కాడ ఓ దేవుడు అయ్యో వచ్చినదే మీ మామ ప్రాణం మేలు కోడలు మీ మామ జీవనం మేయింది మీకు తోడ ఆడబిడ్డ పుట్టింది
నా బిడ్డలు ఎత్తుకొని నా బిడ్డ కొన్ని పాలు పోసి నాకు బుగ్గడంత అన్నం పెట్టుర్రే అమ్మా. నా బిడ్డను ఎత్తుకోవు కోడలమ్మా, ఎత్తుకోవే కోడళ్ళు, నా బిడ్డను ఎత్తుకోవే కోడలమ్మా, ఎత్తుకోవే కోడలమ్మా. కోడలా సూర్యప్రభ అక్క చెల్లె ఎవరు నచ్చినట్టు అనిపించిందా? ఎవరో కోడలా అంటారు, మరి ఎవరు కావచ్చు. నాకైతే మన మామలెక్క నచ్చింది ముచ్చట. పేర్లు బాగున్నాయి. వేసి ఈ పేర్లు పాడు పేర్లు బాగుపడ్డాయి అక్క. ఒక్కొక్కరు కలిసినాయి. ఈ పేర్లు ఎవరే అంటవా? ఈ పేర్లు పాడబడక రాజుబాబు ఏమంటే ఆయన పేర్లు ఎట్టబడ్డాయి అంటే అయ్యో ఆయన సేను మా సేను ఒక దగ్గర ఉంది. ఇక ఆయనట్టు మా ఇంటూ కలిసే ఉంది. ఇక ఒట్టు విరిగేదేమో ఇక రాజుబాబు పోతుండు. ఇక ఒట్టు కింద నేను నాటేసుకుంటే ఒట్టు కింద ఉంటే ఆయన ఒట్టు విరిగి జాన్ వచ్చిన ఆవిడ పెడితే ఆయన పేరు నా నెత్తిలో కలిసి అనుకోవటం వల్ల అయితే అక్క చిందేసి కుక్తే అయితే అయితే బుద్ధులు కిందేసి కుక్తారు కానీ అయితే మనతో ఎగుర ఉన్నోళ్ళు ఈ పేర్లు కుక్తని అవుతుర్రు ఇల్లు. అయితే ఒక్కొక్కరికి పాన్ వేసుకుని అలవాటు, నవ్వుడు కాదు, ఒక్కొక్కరికి పాన్ వేసుకుని అలవాటు ఉంటది. పాన్ వేసుకోవాలంటే అక్కడికి ఆ పాన్ అక్కడికి పోవాలి, 25 రూపాయలు పెట్టాలి, ఆర్కే బాబారత్న కొనుక్కోవాలి. అవన్నిటికి వేసే బదులు మన పేర్లు మనం తీసుకొని పళ్ళకి జరుపుకొని కడుపుకొని ఒక్కసారి కొరికినాం అనుకో, మన రక్తం మనకి ఇడినట్టుండే 25 రూపాయలు తప్పే, ఆడు కోడు టైం తప్పే. ఎన్ని విధాలు బెనిఫిట్ ఉన్నాయి. మీరు కూడా రేపు గట్టిన చేయరు. ఎవరు బండి తర పండు వాళ్ళకి బండి మా పెద్ద కొడుకు, మా పెద్ద ఏడవన్నాడు. పేరే పేరు ఉండే చిన్న మా చిన్నత్త కొడుకు. ఇక బండి అయితే ఆయన కట్లు, ఆయన పండ్లు, ఆయన ముక్కు, ఆయన చెవులు, ఆయన తొడలే వడలు, ఆయన బండి అన్ని పెద్దగా ఉన్నాయి. కళాకారులకు చేయాల్సింది ఇంటర్వెల్ అంటే వాళ్ళని ఇంటికి పోతే మీ మొగల తోడే అగో